ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నవంబర్లో జరుగుతుందా లేదా పోస్ట్ పోన్ అయిందా కోర్టు కేసు వల్ల? ఢిల్లీ హైకోర్టు అఫీషియల్ ఆర్డర్లో ఏముంది అసలుకి? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందా లేదా, కోర్టు కేసులో ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేశారు, న్యూ ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు లైక్ మాత్రం మర్చిపోవద్దండి. 1K లైక్స్ అనేటివి టార్గెట్ పెడుతున్నాను ఈ వీడియోకి. ఈ వీడియో కానీ 1K లైక్స్ అనేటివి టార్గెట్ అనేది రీచ్ అయిందంటే నెక్స్ట్ వీడియోలో 80+ ఎలా సాధించాలనేది ప్యూర్ క్లారిటీతో నీకు చెప్తాను. అది మాత్రం ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ మీదే. ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్తో చెప్తాను. కాబట్టి ఎవరే కానీ ఎండ్ వరకు చూడండి, మిస్ చేయకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రీకాల్ చేసినట్టయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకి జనవరిలో 32,000 పోస్టులకు గాను మనకి రిలీజ్ అయిందనమాట. నవంబర్ 17 అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మనకి ఐటీఐ వర్సెస్ 10th ఎలిజిబిలిటీ కేసు అనేది చాలా క్యూరియస్గా జరుగుతుందన్నమాట. దానివల్ల రిక్రూట్మెంట్ అనేది స్టాప్ చేశారు. ఇప్పటిదాకా రైల్వే చెప్పిండేది ఏమంటే ఓన్లీ ఐటీఐ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ కావాలని చెప్పారు. కానీ ఆస్పిరెంట్స్ అడిగిండేది ఏమంటే 10th బేస్ స్టూడెంట్స్ కూడా మీరు అలౌ చేయాలని చెప్పి అడిగారనమాట. దానివల్లనే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది 10th వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. కానీ ఈ డిఫరెన్స్ వల్ల ఐటీఐ వాళ్ళకి నష్టం చేకూరుతుందని చెప్పేసరికి ఐటీఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారనమాట. మీరు అసలుకి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, 10th వాళ్ళకే ఐటీఐ వాళ్ళకి అనేది కమెంట్ రూపంలో తెలపండి. ఎవరికి సపోర్ట్ అనేది ఎక్కువ ఉందో మనం చూద్దాము. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత స్టే అనేది విధించిందనమాట ఆర్ఆర్బి గ్రూప్ డి మీద. 28 జూలై మనకి యాక్చువల్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేసి ఉండాలి. కానీ హైకోర్టు అనేది క్యాట్కి బదిలిచ్చిందనమాట. కానీ క్యాట్ ఏం చేసింది, మనకి 30th అక్టోబర్ మనకి హియరింగ్ అనేది పోస్ట్ పోన్ చేసింది అనమాట. కానీ మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమంటే మనకి ఆర్ఆర్బి వాళ్ళు మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అదే మన 17th నవంబర్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారని ఒక నోటీస్ అనేది వచ్చింది ఆల్రెడీ మనకి. అది టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే అది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత మనకి పిటిషనర్ అడిగారనమాట కోర్టులో. అప్పుడు మనకి ఏం చేశారంటే కోర్టు వాళ్ళు రైల్వే వాళ్ళకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇదే వార్నింగ్, ఇప్పటి నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయకూడదు స్టే ఉండంగా అని చెప్పేసరికి రైల్వే అనేది పట్టించుకోలేదు. కానీ ఇంకో నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి 24th నుంచి లైవ్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అని చెప్పి నోటీస్ అనేది రిలీజ్ చేసింది. అప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఉండేది మనకి మెయిన్ అప్డేట్ అనేది. ఫస్ట్ నోటీస్ వచ్చిన తర్వాత మనకి నోటీస్ అనేది రిలీజ్ చేశారు రైల్వే వాళ్ళకి. ఆల్రెడీ 8th అక్టోబర్ హాజరు కావాలని చెప్పి కోరారనమాట కోర్టు వాళ్ళు. 8th అక్టోబర్ మనకి ఏం జరిగిందంటే ఎవరైతే 24th వచ్చిండే నోటీస్లో సిగ్నేచర్స్ చేసింటారో రైల్వే వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టుకి హాజరు కావాలంట. 28th అక్టోబర్ మనకి డేట్ అనేది ఇచ్చారనమాట. 28th అక్టోబర్ వాళ్ళకి వీళ్ళు అక్కడికి వెళ్ళి 28th అక్టోబర్ మనకి ఆన్సర్ చేయాల్సిండేది. ఖచ్చితంగా నోటీస్ అనేది ఎలా రిలీజ్ చేశారు మీరు గ్రూప్ డికి స్టే ఉండగా అని చెప్పి నోటీస్ అనేది ఎందుకు రిలీజ్ చేశారని చెప్పి అడుగుతుందన్నమాట. ఖచ్చితంగా మనకి 8th అక్టోబర్ నాడు మనకి అడిగినప్పుడు మనకి రైల్వే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇంకా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయలేదు, జస్ట్ ప్రాసెస్ చేసాము. 30th అక్టోబర్ మనకి రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనకి రైల్వే అనేది కండక్ట్ చేస్తుందని చెప్పారనమాట. కానీ మళ్ళా నోటీస్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళా నోటీస్ 24th సెప్టెంబర్ వచ్చిన నోటీస్కి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలని చెప్పి కోరారనమాట కోర్టు వాళ్ళు రైల్వే వాళ్ళకి. నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ స్టే అనేది విధించారు, ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా ఎలా రిలీజ్ చేస్తారు మీరు నోటీస్ అనేది అని చెప్పి కోర్టు అనేది ప్రశ్నించిందనమాట రైల్వేకి. ఈ హైకోర్టులో కేసు అనేది ఇలా ఉండంగానే సుప్రీంకోర్టులో మన పిటిషనరు ఒక కేసు అనేది నమోదు చేశారనమాట. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే హైకోర్టులో అసలుకి కేసు ఉండగా అసలుకి సుప్రీంకోర్టులో కేసు అనేది తీసుకోము అని చెప్పి కొట్టేసింది అనమాట కేసు అనేది. ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి హైకోర్టులోనే ఉంది కేసు అనేది. మనకి 28th నాడు రైల్వే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. ఎవరైతే సిగ్నేచర్స్ చేసింటారో ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిండేదే. దాని తర్వాత మనకి 30th నాడు వచ్చే రిజల్ట్ని బట్టే మనకి డిసైడ్ అవుతుంది అసలు ఎగ్జామ్స్ అనేటివి 17th నవంబర్ కండక్ట్ అవుతాయా లేదా అని చెప్పి. ఒకవేళ మనకి 30th నాడు స్టే అనేది విధించిందంటే అంటే నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇచ్చిందంటే మనకి 17th నవంబర్ అనేది ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అనేది చేయలేరు ఖచ్చితంగా. ఇది మాత్రం డామ్ ష్యూర్. నాకుండే ఇంటర్నల్స్
నాకుండే ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారంగా అయితే నవంబర్ 17న ఎగ్జామ్స్ జరగడానికి 99% ట్రై చేస్తామని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారనమాట. కానీ ఇప్పుడు దాకా ఉండే అఫీషియల్ అప్డేట్ యొక్క ఆర్డర్ కాపీ చూసినట్టయితే మనకి మీకే ఐడియా వస్తుంది ఎప్పుడు జరుగుతుందని. ఇదే మనకి అఫీషియల్ గా వచ్చిండే అప్డేట్. ఇది చూసుకోవచ్చు. మనకి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. ఎవరైతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ చేసింటారో ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిండేది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తించారో కోర్టుకి వాళ్ళకందరికీ హైకోర్టు నుంచి నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. రైల్వే వాళ్ళకి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిండేదే అని చెప్పి ఖచ్చితంగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిండేది. ఎవరైతే వయలేషన్ చేసింటారో ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిండేదే. మనకి డేట్ ఆఫ్ హియరింగ్ అనేది మనకి వాళ్ళకి మాత్రం 28/10/2025 ఇచ్చారు. కానీ కోర్టులో ఉండే ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క కోర్టు కేసు అనేది మనకి 30th అక్టోబర్ మనకి హియరింగ్ అనేది ఉండేది. ఆ హియరింగ్లో మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ మనకి నెక్స్ట్ డేట్ అనేది ఇచ్చినారనుకో, మీరు గ్యారంటీగా ఫిక్స్ అయిపోండి, ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయినట్టే. ఇది మనకి October 8, 2025 వచ్చిండేది. కాబట్టి నెక్స్ట్ హియరింగ్లోనే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కానీ మనకి అఫీషియల్గా అప్డేట్ అనేది మనకి నోటీస్ అనేది ఆర్ఆర్బి వాళ్ళు ఇచ్చేంత వరకు మనము నమ్మలేమన్నమాట, ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పి. ఒకవేళ ఇప్పటికీ ఆర్ఆర్బి వాళ్ళు కోర్టుకి భయపడి ఉంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అట్లీస్ట్ మనకి నోటీసులు ఉండేటివైనా కూడా వెబ్సైట్ లో నుంచి తొలగించే వాళ్ళు. కానీ ఏదో కానీ చేయలేదంటే మనకి మాక్సిమం అందరూ 17th నవంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయని చెప్పి చదవండి ప్రతి ఒక్కరు. మాక్సిమం మనకి ఏం జరిగినా కూడా స్టూడెంట్ అనేవాళ్ళు ఇప్పుడు ఫోకస్డ్ గానే ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ 30 days మాత్రమే ఉందనుకొని ఫోకస్డ్ గా చదివితేనే మనకి జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండి కానీ మన ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో 30 days స్ట్రాటజీ అనేది కన్ఫామ్ గా చెప్తాను. ఆ స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. ఈ నోటీస్ కానీ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది మాత్రము. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. మీరు మాత్రం ఫోకస్డ్గా చదువుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డీకి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి, ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఆల్రెడీ నేను 60 days ప్లాన్ అనేది కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం 30 days ప్లాన్ కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చే వీడియోలో. బట్ ఆ ప్లాన్ అనేది రివిజన్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎవరైతే రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే 30 days ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. 30 daysలో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అయిపోవాలా అనుకునే వాళ్ళు అపోహ మాత్రమే. అది ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టలేరు 30 daysలో, ముందుగానే చెప్పేస్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అట్లీస్ట్ సమ్ నాలెడ్జ్ ఉందో, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పిన స్ట్రాటజీ కానీ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా జాబ్ మీకు వచ్చేస్తుంది. అందులో ఏ డౌట్ కానీ లేదనమాట. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మనము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.